సార్ 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో అయితే పడ్డాయి సార్. అక్కడ నుంచి చాలా రిపోర్ట్స్ అయితే ట్విట్టర్ వేదికగా చాలా మంది చెప్తూ వస్తున్నారు. మరి యూఎస్ రివ్యూ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి సార్? సినిమా మరి ఏ స్థాయిలో ఉంది? దీనికి సంబంధించిన రివ్యూలు ఏ విధంగా ఉన్నాయి? యుఎస్ మార్కెట్ కూడా బలంగా ఉంటది ఈ మధ్య కాలంలో. ఇది కూడా 3,50,000 డాలర్లు ముందుగానే టికెట్లు అమ్ముడుపోయినాయి. దాదాపు 15,000 టికెట్లు. ఇందాక షోలు పడ్డాయి. నా ఒక ఫ్రెండ్తో కూడా నేను వాట్సాప్ కాల్లో మాట్లాడాను. సో ఈ సినిమా ఎలా ఉంది, దీని రివ్యూ ఏంటనేది చూద్దాం. దీంట్లో ప్రధానంగా మనకు తెలుసు పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గిస్ పక్రి అండ్ నోరా ఫతేహి, సత్యరాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది చేశారు. జిస్సింగ్ సేన్ గుప్తా ఇలాంటి వాళ్ళు. ఇక దీనికి ముందుగా క్రిస్ జాగర్లమూడి దాదాపు 80% సినిమా ఆయన కంప్లీట్ చేస్తే మిగతా 20% ముఖ్యంగా యాక్షన్ సీన్లు మిగిలిపోయి ఉంటే దాన్ని జ్యోతి కృష్ణ చేశాడు. లాస్ట్ లో క్లైమాక్స్ అంతా కూడా 57 నిమిషాలు 57 రోజులు షూట్ జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడని తెలుసు. దాని తర్వాత ఇది ఏఎం రత్నం సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు, కీరవాణి మ్యూజిక్, జ్ఞానశేఖర్ క్రిస్ పర్మనెంట్ కెమెరామెన్, ఆయన బిగినింగ్ లో చేస్తే దాని తర్వాత మనోజ్ పరవంశ చేశాడు, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్. ఇక కథగా దీన్ని చెప్పాల్సి వస్తే, అంటే కథ నాకు చెప్పారు కానీ మొత్తం అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. సో బేసిక్ గా ఏంటంటే ఇది 17th సెంచరీ 16th సెంచరీ లాస్ట్ లో జరిగే కథ. ఎందుకంటే ఔరంగజేబు కాలంలో జరిగింది. ఔరంగజేబు 1707 చనిపోయాడు. సో ఇక్కడ 1679లో ఔరంగజేబు గోల్కొండని ముట్టడించడానికి తన సైన్యంతో వచ్చాడనమాట. సో దాదాపు 10 రోజులు అప్పుడు యుద్ధం జరిగింది. సో ఈ 10 రోజుల్లో గోల్కొండ కోట కుతుబ్ షాహీ డైనాసిటీ ఉందన్నమాట అక్కడ. సో కుతుబ్ షాహీ డైనాసిటీలో అబ్దుల్ షా అన్నమాట. అక్కడ అబ్దుల్ హసన్ కుతుబ్ షా ఆయన పేరు. నిజాం ప్రభు ఉన్నాడు ఆ టైంలో. సో ఫైనల్ గా ఔరంగజేబ్ కంట్రోల్లోకి ఈ నిజాం సంస్థానం వెళ్ళిపోయింది. సో ఆ టైంలో వీరమల్లు అనే ఒక బందిపోటు ఉన్నాడు. అతను మామూలు బందిపోటు కాకుండా హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మాన్ని నమ్మేవాడు, పాటలు పాడతాడు, ఒక సింగర్ అంటే కళాకారుడు కూడా అనమాట, డప్పు కళాకారుడు. సో అతను దోపిడీలు చేయడం, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ, పేదలకు పంచడం లాంటివి చేస్తుంటాడు. సో అప్పుడు ఎప్పుడైతే ఔరంగజేబు ఇక్కడ వచ్చి జయించి ఇక్కడున్న కోహినూర్ డైమండ్ అనేది ఆంధ్ర నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చి అది ఇక్కడికి చేరిందనమాట. వాళ్ళు ముందు అది మొఘలులకు చేరింది. ఇక్కడ నుంచి నైజాంబు దగ్గర నుంచి మొఘల్స్కి వెళ్ళింది. మొఘల్స్ అంటే ఔరంగజేబు దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి అది పర్షియాకి వెళ్ళింది. తర్వాత సిక్కు రాజుల దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ అది బ్రిటిష్ దగ్గర క్వీన్ మదర్ క్రౌన్ అంటారు, టవర్ ఆఫ్ లండన్ లో ఉంది అనమాట. అది ఇంకా మనకి ఇవ్వలేదు. అది మనం అడుగుతున్నాం. పాకిస్తాన్ కూడా అడుగుతుంది, ఇరాన్ అడుగుతుంది, వీళ్ళంతా అడుగుతున్నారు కానీ అది ఎవరికి ఇవ్వలేదు. అది ఏంటంటే దాదాపు 105.6 క్యారెట్ల విలువైంది. 21.12 గ్రామ్స్ ఉంటుంది అనమాట. అది కలర్లెస్ స్టోన్. అది దాన్ని కలర్లెస్ అంటారు, కలర్ దానికి ఉండదు. సో దీన్ని కోహినూర్ డైమండ్ అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు దాన్ని ఏమంటారు, వేలం వేశారు. గ్రేట్ ఎగ్జిబిషన్ అంటారు. 1851లో గ్రేట్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు 2 మిలియన్ పౌండ్స్కి అది అమ్మారు. దీని మీద ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది. దీనివల్ల మగరాజులు అంటే మేల్ కింగ్స్ అందరూ కూడా నాశనం అయిపోయారని, అంటే నాదర్ షా ఒకడు, అహ్మద్ షా ఒకరు, దుర్రాని, రంజిత్ సింగ్ ఇలాంటి వాళ్ళ దగ్గర ఇది ఉన్నప్పుడు వాళ్ళకి శాపం తగిలి వాళ్ళందరూ కూడా చనిపోవడము, రాజ్యం కోల్పోయి పారిపోవడము ఇలాంటివి జరిగాయి అని చెప్తారు. అందుకనే ఇది రాణి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచే ఏమి జరగలేదని చెప్తారు. అలాగా ఉందన్నమాట. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది ఔరంగజేబు దగ్గర ఉంటుంది. సో ఈ వజ్రాన్ని, ఈ కోహినూర్ డైమండ్ ని తీసుకురావడం ఒక కర్తవ్యం అయితే, రెండోది ఏంటంటే ఈ మన ఔరంగజేబు జిజియా పన్ను అంటారు. జిజియా పన్ను అనే దాన్ని 1679లో మళ్ళీ పెట్టాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ పెట్టింది వచ్చి ఢిల్లీ సుల్తానేట్స్
12th సెంచరీలో ఫస్ట్ జిజియా పన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. కుతుబుద్దీన్ ఐబక్ అనే సుల్తానేట్ కింగ్ ఫస్ట్ ఇండియాలో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. జిజియా పన్ను అంటే ముస్లిం సామ్రాజ్యంలో నాన్ ముస్లింల మీద వేసే పన్ను. ఈ పన్ను ఎందుకు వేస్తారంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాము నాన్ ముస్లింలకి, వాళ్ళ మతాన్ని ఫాలో అయ్యడానికి మేము వాళ్ళకి అనుమతిస్తున్నాము, వాళ్ళ మీద ఇతర ముస్లింలు దాడులు చేయకుండా ప్రొటెక్షన్ ఇస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కట్టాలి. రెండవది, వాళ్ళు మిలిటరీలో చేరకుండా ఉండే హక్కు కోసం కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎవరినైనా మిలిటరీలో చేర్పించే హక్కు రాజుకు ఉంటుంది. కానీ హిందువులు ఎవరైనా మీ మిలిటరీలో చేరమని చెప్తే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, జిజియా ట్యాక్స్. ఒకవేళ మిలిటరీలో చేరిన హిందువులకైతే ట్యాక్స్ ఉండదు. అట్లాగే కొన్ని సామ్రాజ్యాల్లో స్త్రీలకి ట్యాక్స్ ఉండదు, హిందూ స్త్రీలకి, హిందూ పిల్లలకు ఉండదు, గుడ్డి వాళ్ళకు ఉంటుంది. ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే దీన్ని 16వ శతాబ్దంలో అక్బర్ తీసేశారు. జిజియా పన్నుని అక్బర్ తీసేసి హిందూ ముస్లిం సమైక్యతగా ఉండాలనేది అతను ఫిలాసఫీ తీసుకెళ్ళాడు. కానీ ఔరంగజేబు ఏం చేశాడంటే 1679లో మళ్ళీ పెట్టాడు. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు సంస్థానంలో కూడా ఈ పన్ను అనేది వచ్చింది. ఈ పన్నుకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది హిందువుల్లో. మేమెందుకు ఈ డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కట్టాలని. అప్పుడు ఆ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని వీరమల్లు ఔరంగజేబు మిలిటరీ మీద దాడి చేసి ఈ డైమండ్ని ఎలా తీసుకొచ్చాడు అనేది బేసిక్గా కథ అన్నమాట. ఈ క్రమంలో అతను చేసిన యుద్ధాలు కావచ్చు, మధ్యలో అతని రొమాన్స్ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, అతని చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ద్రోహం చేయడం కావచ్చు, ఇదంతా ఇంట్రెస్టింగ్గా తీశారని చెప్తున్నారు. ఇది బేసిక్ స్టోరీ. సో దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారని చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతని లైఫ్, ఇతను ఎలా చేశాడు, ఇలా సరదాగా సాగిపోతుంటుంది. దాని తర్వాత ఔరంగజేబుతో గొడవ మొదలవుతుంది. అక్కడి నుంచి యాక్షన్ సీక్వెన్సులు, అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 3 యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ లో కొంచెం స్లో అయింది నెరేషన్, కొంచెం ల్యాగ్ గా అనిపిస్తా ఉంది అని చెప్తున్నారు. అక్కడ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండు. ఇది ఓవరాల్ గా 2 గంటల 42 నిమిషాలు ఉంది. ఇంకొక 10-15 మినిట్స్ కానీ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగొచ్చుండేది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూడని ఒక పద్ధతిలో చూస్తాము. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అది చెప్పాడు. ఆయన 57 రోజులు షూట్ చేసి చాలా కాలం తర్వాత ఆయన మార్షల్ ఆర్ట్స్ లో నేనే కంపోజ్ చేశాను అన్నాడు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో ఆయన కంపోజ్ చేశాడు ఫైట్స్, అలాగే ఇప్పుడు తనే చేశాడని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా బాగుందని చెప్తున్నారు. అట్లాగే కొన్ని హిందూ ముస్లిం కైండ్ ఆఫ్ డైలాగులు ఉన్నాయి. అంటే ఔరంగజేబు ఒక ముస్లిం కింగు, ఇతను ఒక హిందూ రిప్రజెంటేటివ్, ధర్మం కోసం. అది ఎందుకంటే ట్యాగ్ లైనే ధర్మం కోసం అనేది పెట్టారు. ట్యాగ్ లైన్ లోనే మన ధర్మం కోసం పోరాటం అనేది ట్యాగ్ లైన్ లో ఉంటది. అంటే ఈ సినిమా పూర్తి పేరు ఏంటి, హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్, ధర్మం కోసం పోరాటం ట్యాగ్ లైన్. సో అదంతా కూడా పెట్టారు. ఇక్కడ స్వార్డ్ అంటేమో ఔరంగజేబు, స్పిరిట్ అంటేమో హరిహర వీరమల్లు. ఇదంతా కూడా తీసుకొచ్చారు. అక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈ సనాతన ధర్మం ఈ గోల కొంత ఉంది. అది కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందో తెలీదు. అదొకటి ప్రాబ్లం ఉందని చెప్పారు. రెండోది, దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది 5 ఏళ్ళు తీయడం వల్ల కంటిన్యూటీ జంపు అట్లాంటివి కొన్ని చోట్ల కనబడుతున్నాయి. ఆర్టిస్టుల ఏజ్లో తేడా రావడం, కొంతమంది లావ్ అయిపోవడం, ఇవన్నీ కొంత కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఏఐ టెక్నాలజీలో అతని బాగా యంగ్గా చూపించారు, ఫిట్గా చూపించారు. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడని చెప్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. మైనస్ వచ్చేసరికి అదొకటి, పాటలు కూడా అంత ఎఫెక్టివ్గా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు కానీ కీరవాణి, పాటలు అంతగా గొప్పగా లేదు. ఎవరిది కానీ తార కానీ ఇవన్నీ ఏదో అలా గడిచిపోతున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్స్ లో ఆయన చేసిన ఇది కానీ చాలా బాగున్నాయి. అట్లాగే బాబీ డియోల్ ఔరంగజేబుగా బాగా చేశాడు, అది చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనకి ఓవర్సీస్ నుంచి టాక్ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.